హలో అండి, వెల్కమ్ టు చారు డైరీ తంటాలు. ఇవి చామదుంపలు అండి. వీటిని మేమైతే చామదుంపలు అంటాము. సారిగందలో కంటే కొంచెం చిన్న సైజువి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా పిలుస్తుంటారు కదా, మరి మీరేమంటారు? వీటిని ఎలా కర్రీ చేసుకుంటే బాగుంటుంది అనేది వీడియో చేశాను చూడండి. నేనైతే ఈ స్టైల్లో చేస్తాను, చాలా చాలా బాగుంటుంది. చాలామందికి ఇది నచ్చదండి. చామదుంపలు కొంచెం జిగటగా ఉంటాయి కదా, నచ్చరు. కానీ నాకు చాలా ఇష్టం. ఉడికించి తింటాను, ఇంకా కర్రీ చేసి కూడా తింటూ ఉంటాను. నాకు చాలా ఇష్టం అనమాట దాని టేస్ట్. చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కొంచెం బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కరివేపాకు కామనే కదా, సో అందుకని దాన్ని పర్టికులర్గా చెప్పలేదు. ఈ చామదుంపల్ని ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది కుక్కర్లో. లేదు అనుకుంటే ఒక 20 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. నేనైతే కుక్కర్ పెట్టలేదు, ఉడికించాను మామూలుగా. తర్వాత వాటి పీల్ తీసేయాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత టమాటోలు వేసుకోవాలి. ఒక టమాటోలు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం పులుపు వస్తుంది కదా, బాగుంటుంది కర్రీ, బాగుంటుంది అనమాట, గ్రేవీ వస్తుంది. ఈ టమాటా కూడా ఆయిల్ బయటకు వచ్చేలాగా బాగా వేపుకోవాలి. మొక్కలు మెత్తబడాలన్నమాట బాగా, అప్పుడు బాగుంటుంది. అలా అయిన తర్వాత ఈ చామదుంపల్ని పీల్ తీసేసి కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి కర్రీలో. ఇవి ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి కర్రీ ఎక్కువ టైం పట్టదండి, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. వేసాక ఆయిల్లో కొంచెం అటు ఇటు కలుపుకొని కాస్త వేపండి. ఆ తర్వాత ఏమో ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గ్యాప్లో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, బాగా వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి, కాకపోతే సబ్స్క్రైబర్స్ నాకు పెరగట్లేదండి. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఉప్పు కారం పసుపు వేసుకోవాలండి. అది కాస్త వేగాక ఇప్పుడు కూడా మంచిగా ఉప్పు కారం బాగా ముక్కలకు పట్టేలాగా అటు ఇటు కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఉడికించాం కదా, అందుకే ఎక్కువ టైం ఉడకక్కర్లేదు. గ్రేవీ కోసం వేసుకుంటే సరిపోతుంది అనమాట ఆ వాటర్. 2 మినిట్స్ ఉడికించిన తర్వాత అండి ఇలా వచ్చింది. బాగుంది కర్రీ, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అసలు మా ఆయనకి ఈ కర్రీ అంటే అస్సలు నచ్చదు, నాకైతే నచ్చుతుంది. కానీ ఇప్పుడు ఆయనకు కూడా నచ్చుతుంది అనమాట. ఇలా వండడం వల్ల ఆయన కూడా తింటున్నారు. చూడండి, అన్నంలో వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఎంత బాగుంటుందో ఈ కర్రీ. అసలు ఎక్కడ కనిపించినా కూడా తీసుకుంటాను ఈ చామదుంపలు, నాకు అంత ఇష్టం అనమాట. ఇప్పుడు మా ఆయనకు కూడా నచ్చుతుందండి, అలా అలవాటు చేసేసాను నేను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి.